హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మామిడికాయ చట్నీ ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా పెనం పెట్టి దానిలో ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు వేసి బాగా వేయించుకోవాలండి. అవి వేగాక ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని దాంట్లోనే కొంచెం ఉప్పు వేసి పౌడర్ లాగా కొట్టుకోవాలి. తర్వాత మామిడికాయ ముక్కలు ముక్కలుగా చేసుకొని ఆ ముక్కలన్నీ ఈ పౌడర్లో వేసి పేస్ట్ చేసుకోవాలి. మరీ మెత్తగా చేసుకోవద్దండి. కొంచెం అలా అటు ఇటుగా మిక్సీ పట్టుకోవాలి మామిడికాయ చట్నీని. తర్వాత పెనం పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ బాగా కాగాక జీలకర్ర, ఆవాలు వేసుకొని వేయించుకోవాలండి. అవి బాగా చిటపట అని వేగాక తెల్లగడ్డ ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం ఎక్కువగానే వేసుకుంటే చాలా బాగుంటుంది చట్నీలో. తెల్లగడ్డ వేగాక ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలండి. అది బాగా వేగాక మనము మిక్సీ పట్టుకున్న మామిడికాయ మిశ్రమాన్ని కూడా వేసి ఒక 1 మినిట్ బాగా ఆయిల్లో వేయించాలండి. చాలా బాగుంటుంది ఈ చట్నీ. ఈ చట్నీ 1 మంత్ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే. ఈ చేసిన రోజు కన్నా మరుసటి రోజుకి బాగా చట్నీ ఊరి ఉప్పు కారం బాగా పట్టి ఇంకా బాగా టేస్ట్ వస్తుందండి. ఈ చట్నీ నాకు మా అమ్మ చేసి ఇచ్చిందండి. 1 మంత్ ఉంటుంది, తినేదానికి బాగుంటుందని. నాకు మా పిల్లలకు చాలా ఇష్టం అండి ఈ చట్నీ. కూరలు ఏం లేనప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని చట్నీ తినేసేయచ్చు, బాగుంటుంది. ప్లీజ్ అండి, నా వంటలు బాగుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.